ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. చాలా ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అయితే మీకు డైలీ అందించడం జరుగుతుంది. ఈ మధ్యలో మాకు ఒక్కొక్క రోజు అంటే మనకైతే గ్యాప్ కూడా వస్తుంది, కొంత బిజీగా ఉండడం వల్ల మరి నేను చేయలేను. మిగతా ఇప్పటి నుంచైనా ఎవ్రీడే మ్యాక్సిమం మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇక్కడ మనకి ఇవాళ 77 వీడియో అందుబాటులో ఉంది. ఈ రోజుతో మనకు 77 అంటే ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనము 2024 సెప్టెంబర్ 26న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరాలలో ఏర్పాటు చేసిన పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రారంభించారు? 3 నగరాలలో మనకి రీసెంట్గా సూపర్ కంప్యూటర్స్ ప్రారంభించడం జరిగిందండి. ఆధునిక పరిశోధనల కోసము పూణే, ఢిల్లీ, కోల్కత్తా ఈ నగరాలు అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా 130 కోట్ల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి చాలా వేగవంతమైనటువంటి కంప్యూటర్స్. వీటిని రూపొందించింది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దీన్నే మనం సీడాక్ అంటాము, వారైతే రూపొందించారు. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ. క్వశ్చన్ నెంబర్ 2, వోడ్కాలో ఆల్కహాల్ శాతం ఎంత? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, మనకు ఈ ఏరియా నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు, అందుకే ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాను. మనకి మీకు 40% ఆల్కహాల్ ఉంటుంది వోడ్కాలో. అదే మనకు బీర్లో తీసుకుంటే 4 to 5% అయితే ఆల్కహాల్ ఉంటుంది. బీర్ను మాత్రం మనం బార్లీ నుండి తయారు చేస్తాము. వైన్ తీసుకుంటే 10 to 16% మీకు ఆల్కహాల్ ఉంటుంది, ద్రాక్ష నుండి తయారు చేస్తాము. రమ్ తీసుకుంటే 15 to 40% ఆల్కహాల్ ఉంటుంది, మొలాసిస్ నుండి తయారు చేస్తాము. బ్రాందీలో 40 to 50% మీకు ఆల్కహాల్ ఉంటుంది, ద్రాక్ష నుంచి తయారు చేస్తాము. అదే విస్కీలో అయితే మీకు 40 to 50% ఆల్కహాల్ శాతం ఉంటుంది, మాల్ట్ నుంచి తయారు చేస్తాము. వోడ్కాలో 40% ఆల్కహాల్ ఉంటుంది, మీకు పొటాటో నుంచి అయితే తయారు చేస్తాం. సో ఇదేమో ఇక్కడ ఆల్కహాల్ పర్సెంటేజ్ అండి, ఈ స్టాటిస్టికల్ డేటా. ఇదేమో ఎక్కడి నుంచి తయారు చేస్తామో అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టేబుల్లో, అదైతే మీరు చూసుకోండి. ఇక్కడ ఇచ్చిందేమో ఆల్కహాల్ అండ్ ఇక్కడ ఏ పదార్థాల నుంచి వాటిని కలెక్ట్ చేస్తాము అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 3, పాశ్చరైజేషన్ అనగానేమి? లూయిస్ పాశ్చర్ అయితే దీన్ని కనుక్కున్నాడు. ఇక్కడ ఏం చేస్తామంటే మనము పాలను ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే పాలను 70 degrees సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి 15 నుంచి 30 సెకండ్లు ఉంచి వెంటనే చల్లార్చి నిల్వ చేస్తాం మనం. దీన్నే మనం పాశ్చరైజేషన్ ప్రక్రియ అంటున్నాము. ఈ పాల నిల్వ చేయడానికైతే ఈ ప్రక్రియను మనము ఉపయోగిస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4, ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అని ఎవరిని పేర్కొంటారు? మనకి సూక్ష్మ జీవ నాశనులు అంటాం కదా, మరి ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్గా మనం పెన్సిలిన్ అయితే పేర్కొంటాము. దాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి. ఈ పెన్సిలిన్ అనేది మనకు పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుండి తయారు చేస్తాము. ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండి. పంగి నుంచి తయారు చేస్తాము ఈ పెన్సిలిన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి యాంటీబయోటిక్, మనకి ఫస్ట్ యాంటీబయోటిక్ డ్రగ్ ప్రపంచంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలిసారిగా కనుక్కున్న వ్యాక్సిన్ ఏది? స్మాల్ ప్యాక్స్ వ్యాక్సిన్ అయితే కనుక్కున్నారండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. దీన్ని ఎడ్వర్డ్ జెన్నర్ అయితే కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం ఏది? ఆర్చిపెలాగో అంటాము. ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం వచ్చేసి మనకు ఇండోనేషియా అండి. మీకు ప్రపంచంలో అతిపెద్ద దీవి ఏది అన్నప్పుడైతే గ్రీన్లాండ్ దీవి అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏది అంటే సౌదీ అరేబియా అవుతుందండి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అతిపెద్ద దీవుల సముదాయం అన్నప్పుడు మాత్రం ఇండోనేషియా అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, నల్ల చట్టాలుగా పేర్కొన్న రౌలత్ చట్టాలను ఎవరు రూపొందించారు? మనకి 1919 అయితే సార్ సిడ్నీ రౌలత్ రూపొందించిన చట్టాలు అయితే వచ్చాయి. వాటిని మనం రౌలత్ యాక్ట్, రౌలత్ చట్టాలు అంటాము. ఈ చట్టాల వల్ల ఏమైందంటే బ్రిటిష్ వారికి మరి చాలా పవర్స్ అయితే వచ్చాయి, ఆర్మీ కావచ్చు, పోలీస్కి, ముఖ్యంగా ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి అసాధారణ అధికారాలు లభించాయండి. అంటే అరెస్ట్ చేసే విషయంలో కానివ్వండి, సోదాలు జరిపే విషయంలో కానివ్వండి, చాలా టార్గెటెడ్గా ఇండియన్స్ని అయితే మరి చట్టాలు టార్గెట్ చేయడం జరిగింది. అందుకే ఈ చట్టాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా హర్తాల్కు పిలుపు ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ఏ సంఘటన నిరసిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును వదిలేశాడండి? ఏ సంఘటన అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన. 1919 ఏప్రిల్ 13న మరి పంజాబ్లోని అమృత్సర్లో సమావేశమైన భారతీయులపైకి డయర్ అయితే మరి కాల్పులు జరిపి చాలామందిని చంపివేయడం జరిగింది. అదొక విషాదకర దుర్ఘటన అండి. మనకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించేటప్పుడు జరిగినటువంటి సంఘటన, దురదృష్టకర సంఘటన. మరి ఆ సంఘటనకు స్పందించి రవీంద్రనాథ్ ఠాగూర్ తన
నైట్హుడ్ బిరుదును కూడా త్యజించడం జరిగింది. దాని మీద హంటర్ కమిషన్ ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ దానివల్ల భారతీయులకు పెద్దగా ఒరిగిందేమీ లేదండి. కానీ ఉద్దమ్ సింగ్ మాత్రం ఈ సంఘటన కారకుడైన డయ్యర్ని మాత్రం 1940లో కాల్చివేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, ఎలక్ట్రోప్లేటింగ్ అనగానేమి? ఒక లోహంపై మరో లోహం పూత పూయడాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటుంటాము. ఎందుకంటే సాధారణంగా తుప్పు పట్టే లోహాలపై తుప్పు పట్టని లోహాలతో, ఇక్కడ చూడండి తుప్పు అని ఉండాలండి, ఇక్కడ రైట్ కొంచెం టైపోగ్రాఫికల్ కరెక్షన్ చేసుకోండి. తుప్పు పట్టని లోహాలతో పూత పూస్తారు. ఈ తుప్పు పట్టని లోహాలు నికెల్, క్రోమియం, ఇలాంటి జింక్, వీటి యొక్క పూత అయితే పూస్తారు. దానివల్ల ఏమైందంటే మనకి తుప్పు పట్టకుండా మరి కాపాడగలుగుతాం. దీన్నే మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటున్నాం. ఇక FSSAI విస్తరించండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి దీని యొక్క ఫుల్ ఫామ్. చాలాసార్లు వస్తుంది మీకు. చాలా మనకి వస్తువుల మీద కూడా, ఫుడ్కి సంబంధించిన ఆహార వస్తువుల మీద కూడా ఈ సింబల్ ఉంటుంది, మీరు గమనించండి. ఇది న్యూఢిల్లీలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టరు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం మనకు స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఒకదాన్ని విడుదల చేస్తుంది. రైట్, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు? న్యూఢిల్లీలో ఉందండి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి 10 క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.